అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రియల్ ఫైటర్ మనోజ్ అన్నకి, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, డిజిటల్ మీడియాకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అప్పుడెప్పుడో ఒక 25-30 ఏళ్ల క్రితం వరంగల్ జిల్లాలో మా ఇంట్లో అట్లా మట్టి మీద కూర్చొని చూసినప్పుడు టీవీలో వచ్చేది ఈ ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు, చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు అని వస్తుండే. ఈటీవీ చూడడం, మా టీవీలో ఈటీవీని చూడడం కోసం చాలా చాలా ఎగ్జైటింగ్ అప్పుడు కూర్చునేది. దాంట్లో కొన్ని పేర్లు వస్తుండే, డైరెక్టర్ పేరు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు, లిరిక్ రైటర్ పేరు, కెమెరామెన్ పేర్లు ఇట్లా వచ్చినప్పుడు జీవితంలో ఎప్పుడైనా ఈ టీవీలో మన పేరు చూసుకుంటాం అనిపించేది. అట్లాంటిది ఈనాడు బ్యానర్లో, ఈటీవీ విన్లో సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం, వేణు ఊడుగుల గారు సగ భాగస్వామి ఈ సినిమా నిర్మాణంలో, ఈటీవీ నిర్మాణంలో, బోస్ సాయిల్ కాంపాటి గారి దర్శకత్వంలో నేను ఫుల్ సాంగ్స్ ఈ సినిమాకు రాయడం అనేది జీవితంలో మర్చిపోలేని ఒక మైలురాయి, ఒక మేలురాయి నాకు ఇది. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఈటీవీ వారికి, ఈటీవీ విన్ వారికి, తర్వాత వేణు ఊడుగుల గారికి, సాయిలు కాంపాటి గారికి, సురేష్ బొబ్బిలికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు విడుదలైన ఈ పాట నేను సహజంగా ఏదో మాకు నచ్చితే తప్ప, స్వతంత్ర కవులం కాబట్టి మాకు నచ్చితే తప్ప ఎవరి దగ్గరికి వచ్చి ఏదో డబ్బు కోసం దానికోసం రాయాలంటే మనసు ఒప్పదు. ఫస్ట్ నాకు సాయిల్ కాంపాటి గారు, వేణు ఊడుగుల గారు వాళ్ళ ఆఫీస్కి పిలిచి నువ్వు ఒక్క పాట రాయాలరా సూర్య అని అడిగినాను. నన్ను సరే అన్న, ఒక్క పాట అంటున్నారు కాబట్టి రాద్దాం అనుకుని ఫస్ట్ కూర్చొని కథ విన్నాను. ఈ కథ విన్న తర్వాత, కథ అంతా చెప్పిన తర్వాత నాకు బోస్ గారు ఇది కథ కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన అన్నాడు. నన్ను చాలా హర్ట్ చేసింది ఆ సంఘటన. అది విన్నప్పుడు నా మనసు ఎంత గాయానికి గురైందో, అది నేను విన్నప్పుడు ఆ పాత్రధారి ఎవరైతే రాజు ఉన్నాడో, నిజంగా ఎవరైతే రాజు ఉన్నారో ఆయన లోపలికి ప్రవేశం చేసి ఈ పాట రాయడం జరిగింది. ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా, మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా, బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా, అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా. ఇది ఈ పాటలో ప్రారంభం. దీంట్లో ఉన్న గ్రూప్ వాయిస్ ఏదైతే ఉంటుందో, ఈ గ్రూప్ వాయిస్కు ఉన్న బాణి, పల్లవిలో అనురాగ్ కులకర్ణి గారు వాయిస్ ఇచ్చే బాణి రెండు ఒకటే ఉంటాయి. యాక్చువల్గా పాట రాయడం చాలా తేలిక, కానీ ఒకే బాణీలో తక్కువ నిడివిలో 5-6 సెకండ్ల నిడివిలో లీడ్ తర్వాత మళ్ళీ సేమ్ ట్యూన్ రిపీట్ అవుతుంది. నాకు ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎరుగదమ్మా, మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా. ఇది రాసిన తర్వాత నేను అమ్మాయి పల్లవి వచ్చేసింది, ఇంకా మనం రాయడానికి ఏం లేదు, చాలా అద్భుతమైన పల్లవి రాసినామని ఫిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు చాలా స్లోగా చెప్పారు నాకు, అన్న సేమ్ ట్యూన్ ఇది ఆలాప్ మాత్రమే, గ్రూప్ వాయిస్ వాడుతుంది, దీని తర్వాత అనురాగ్ కులకర్ణి గారు వాడే వాయిస్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ ఒక పల్లవి రాయాలన్నారు. ఒక పల్లవి లాక్ అయిపోయిన తర్వాత తిరిగి అదే ట్యూన్కి మెప్పించేలాగా పాట రాయడం, పల్లవి రాయడం అంటే సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈ పాటలో ఆ పాత్ర నాకు బోస్ గారు చెప్పినప్పుడు నన్ను హర్ట్ చేసిన విధానం, ఆ పాత్ర నన్ను హంట్ చేసిన విధానం రాయించింది. అతని మనసులో ఉన్న మాటలన్నీ దీంట్లో పొదిగే ప్రయత్నం చేసినాను చిన్న నిడివిలో. అందాలలో ముద్దుగుమ్మ గుండె గీసుకున్నదని బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చేంత ప్రేమ అది నీకు మాటల్లో చెప్పలేనమ్మా, నీ రాక కోసం చితిమంటకైనా సరదాగా నడిచొస్తారమ్మా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, తొలిసారి నీ చూపు తను వార తాకంగా,
పొంగిందే నాలో నా పచ్చి ప్రేమల గంగారాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతేనే రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతేనే. ఇంత బాగా నీ మీద నాకు ప్రేమ కలిగింది. ఈ ప్రేమని కనుక నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి, నేను నిన్ను ఎట్లా చూసుకుంటా అనేది కూడా రాజు దీంట్లో ప్రామిస్ చేస్తుంటాడు. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా చూసుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతేనే. కరెక్టేనా? మీరు నాకు అన్న మీరు కొట్టిన చప్పట్లు సరిపోలేదు, నాకు మీరు చప్పట్లు గట్టిగా కొట్టాలి. ఎందుకంటే ఒక్క నీ దండం పెడతా, నువ్వు ఆడపిల్లలను ఏడిపోయాక పిల్ల ఏడిచి ఉండేలాగా రాసే ప్రయత్నం చేసిన. ఇక్కడ నాకు ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు ఈటీవీ విన్ వారికి, సాయి గారికి, నితిన్ గారికి, ఆ తర్వాత వేణు ఊడుగులానికి, సురేష్ బుగ్లి గారికి, సాయిల్ కాంపాట్కి, ఇంకెవరైనా నేను మర్చిపోతే ఎవరు ఏమనుకోవద్దు. ఈ పాట పాడిన తమ్ముడు అనురాగ్ కులకర్ణి గారికి అందరికీ పేరు పేరున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ రాక్షసి. థ్యాంక్ యూ సో మచ్. ఏడిపిస్తారు మళ్ళీ థ్యాంక్ యూలు చెప్తారు ఆడపిల్లలను. ఇంత ఏడిపించి అందరిని ఒక్కసారి ముద్ద చేసినావు, అట్లా కాదు. కానీ జేడీ మాస్టర్ ఒక్కసారి మీరు ముందుకు రండి. జేడీ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రాఫర్గా వర్క్ చేశారు. కొరియోగ్రఫీ ఈ మాస్టర్దే. మా పిల్లలతో ఒక్కసారి 2 స్టెప్పులు వేపిస్తే మేము కొంచెం సేపు రిలాక్స్ అవుతాం. మంచిగా జోరుగా పోతున్న ప్రోగ్రామ్ని. నాకు ఈ సినిమా బోస్ సినిమా. తన అదృష్టం ఏంటంటే దీని వెనకాల ఈటీవీ వారు ఉన్నారు, దీని వెనకాల బన్నీ వాస్ గారు ఉన్నారు, అలాగే వేణు గారు ఉన్నారు. ఈరోజు ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి శ్రీహరికోట రాకెట్ మా డార్లింగ్ మనోజ్ రావడం అన్నది చాలా సంతోషంగా ఉంది. తను ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్. అంత మంచి వ్యక్తి, నాకు చాలా ఆప్తుడు. అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ కానీ మిగతా నటులు కానీ ఎవరి మేరకు వాళ్ళని అద్భుతంగా చేర్చుకున్నాడు బోస్. ఇంకొక ఆనిముత్యం రాబోతుంది ఈ సినిమాకి. దాన్ని ఒక్కసారి రావా, నువ్వే నీ మీద నేను చాలా నమ్మకాలు పెట్టుకున్నాను. ఇతని గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం చూసినప్పుడు స్టేజీ ఆర్టిస్ట్ ఏమో ఆ హీరో కన్నా పెద్దోడు అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ లాట్. అలాగే అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. ఎందుకంటే నాకు డైరెక్టర్ ఫస్ట్ టైం కట్ చెప్పినప్పుడు క్లైమాక్స్ చెప్పాను, హిట్ క్లైమాక్స్ అన్నా, అదే క్లైమాక్స్ నిజంగా జరిగింది కదా అన్నాడు. నేను ఇప్పుడు ఎంత ఎక్స్ప్రెస్ ఇచ్చానో అంత ఎక్స్ప్రెస్ ప్రతి ఆడియన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ అన్న, ముందు ప్రిపేర్ చేశారు నన్ను అయితే. ఎనీవే, మీరు మీ మౌనిక గారిని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో మా రాజు కూడా రాంబాయిని అంతే బాగా చూసుకుంటాడు. అండ్ థియేటర్స్లో 21న ఆడియన్స్ కూడా రాజు వెడ్స్ రాంబాయి సినిమాని అంతే బాగా చూసుకొని మాకు దిగ్విజయాన్ని అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే పూజారి నాగేశ్వరరావు గారు ఆయన అన్న కూర్చోపన్నా సిగ్గేద్దాం అన్న. మనోజ్ అన్న ఇందాక చెప్పినా ఇప్పుడు చెప్తానన్నా, అది చెప్పానన్నా ఇంకోటి చెప్తానా. 2005లో నేను పోరగానే అప్పుడు అన్నది శ్రీ సినిమా ప్రేమ అనేది ఉండే. స్కూల్లో అంతాక్షరి పెడితే పాట పాడవనేది, అన్న పాట గుర్తుకొచ్చేది. ఇష్టమైన అమ్మాయిని పేరు పెట్టకుండా ఈ ప్రేమ అని పాడేది.
ప్రేమ ప్రేమ అని పాడేది. సో అక్కడ చిన్న ఏమంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇన్ఫాక్చుయేషన్ అంటారు అది ఉండే. ఆ తర్వాత అన్న నేను కథ రాసినాక ఆ సోల్ మొత్తం చూస్తే మళ్ళీ మీదన్న నాకు ఈయనే టచ్ అయినా. మళ్ళీ ఈ కథ మొత్తం రాసినాక దాని ఎండు చూస్తే నువ్వే అన్న మళ్ళీ ఇల్లు ఉన్నది, నీ ప్రేమ ఉన్నది. సో లవ్ యూ అన్న. ఎక్కడైతే మొదలు పెట్టినో మళ్ళీ అక్కడనే ఆగినా. థ్యాంక్ యూ అన్న. 2 సార్లు నాకు మళ్ళీ పాజిటివ్ వైబ్ ఇచ్చినావు సార్. నాకు ఏమంటారు హెల్ప్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. బన్నీ సార్, మనోడు వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ నెల 21వ తారీఖు సినిమా వస్తుంది అన్న. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కానీ లవ్ ఎట్ సెకండ్ సైట్ ఏ సైట్ అయినా లవ్లా నువ్వు కూర్చుంటావు, నువ్వు థియేటర్లో కూర్చుంటావు, ఏడుస్తావు. అరే అమ్మ ఇంద్రాబాయ్ నీ లవర్ నీకు గుర్తుకొస్తుంది. ఫస్ట్ లవరా సెకండ్ లవరా పక్కన పెట్టు, నీకు ప్రేమ గుర్తుకొస్తుంది. సో నువ్వు ఏడుస్తావన్నా, నువ్వు నవ్వుతావు, ఏడుస్తావు, ఎంజాయ్ చేస్తావు. ఈ పాట ఎట్లుందో ఆ సినిమా అట్లుంటుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు మా సాంగ్ లాంచ్కి. థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ సార్ అండ్ మౌనికా మ్యామ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. రాంబాయి నీ మీద నాకు మనసాయన ఈ సాంగ్ గురించి మాట్లాడంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు మెన్షన్ 4 నేమ్స్ అండి. ఫస్ట్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్లీ సార్. ఈ సాంగ్ అనే కాదండి, ఈ సినిమాలో ప్రతి సాంగ్ అండ్ స్కోర్కి సార్ మీరు మీ హార్ట్ ఇచ్చారు అండ్ ఆడియన్స్ ఇప్పుడు అది వింటున్నారు. అండ్ నెక్స్ట్ మెట్టపల్లి సురేందర్ సార్. సార్ మీ లిరిక్స్ హ్యావ్ గివెన్ సోల్ టు దిస్ సాంగ్. అండ్ కమింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద సాంగ్ అనురాగ్ కులకర్ణి సార్. అండ్ మా టీం ఎప్పుడైతే ఈ సాంగ్ అనురాగ్ కులకర్ణి గారు పాడుతున్నారు అనగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. బికాజ్ ఐ వాజ్ ఐ యామ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఆయన వాయిస్ ఈ సాంగ్కి ఎంత వాల్యూ యాడ్ చేసిందో మీరు విన్నారు ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ మా జేడీ మాస్టర్ కొరియోగ్రాఫర్ సార్ దివ్యశ్రీ ఫీమేల్ సింగర్ సార్. Divyasri female singer, she also added a lot of beauty to this song. And coming to my choreographer JD Master, సార్తో ఇది నా సెకండ్ ఫిలిం వర్క్ చేయడం. అండ్ సార్ ఒక పాట బాగా రావడం ఎంత ఇంపార్టెంటో ఆ పాటను అంతే బాగా చూపించడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మా జేడీ మాస్టర్ డిడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఈ సాంగ్ ట్రెండింగ్ అవుతుంది, వైరల్ అవుతుంది, అదైతే డౌట్ లేదు. బట్ దానికన్నా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ సాంగ్ మీ హార్ట్స్ని టచ్ చేస్తుంది, గుర్తుండిపోతుంది. సో కంపల్సరీ ఈ సాంగ్ని వినండి, చూడండి అండ్ మీ లైఫ్లో ఉన్న మీ రాంబాయిల్కి డెడికేట్ చేయండి. అండ్ November 21st డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వచ్చి మా రాజవేత్ రాంబాయిని చూసి బ్లెస్సెస్. థ్యాంక్ యూ. కొంచెం సారీ అండి, లేట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ అన్న. ఇప్పటి నుంచి అన్న వదిన ఇంకా నాకు నెక్స్ట్ టైం నుంచి మీరు ఎన్టీఆర్ అన్న లేకపోతే వెళ్తే మీరు ముందు కనబడతారు కదా, ఇప్పుడు మీరిద్దరు వెళ్తుంటే నేను కనబడతా అన్న. ఇట్లా కొంచెం కళ్ళలు తక్కువ ఉన్నా కానీ ఐ విల్ బీ హియర్ అండ్ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ఇట్ అన్న. అండ్ ఈ రాంబాయి పాట గురించి చెప్పాలంటే ఒక్కటే చెప్పగలుగుతా, ప్రతి ఒక్కరి లైఫ్లో రాంబాయి ఉంటుంది. ఆ రాంబాయి కోసం మీరందరూ కూడా ఇట్లాంటి రాంబాయి పాటలు మస్తు బాగుంటారు. మళ్ళా చెప్తున్నా, ఈ పాట మళ్ళీ ఒకసారి పంపండి మీ రాంబాయికి, డెఫినెట్లీ ఆ రాంబాయి కనెక్ట్ అవుతుందని నేను చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి ఓకేనా. అండ్ సాంగ్ ఇంత సూపర్ ఇచ్చిన మా సురేష్ అన్నకి అండ్ మెట్టపల్లి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సింగర్ అనురాగ్ అన్న అసలు ఏం వాయిస్ అన్నా నేను ఇచ్చి పడేస్తాను. సో సూపర్. అండ్ దివ్య కూడా ఎవరైతే పాడారో ఆమె కూడా చాలా బాగా పాడింది. అండ్ ఇంకా ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. మనోజ్ అన్న గురించి ఒక 2 మాటలు షేర్ చేసుకుంటా. ఎందుకంటే నా చైల్డ్హుడ్లో నా స్కూల్ మేట్స్కి తెలుసు నేను నీకు తెలుసా అనే సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ని. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అంత పెద్ద ఫ్యాన్. నా లైఫ్లో ఫస్ట్ టైం సాంగ్ కళ్ళు తెరిస్తే జననములే, కళ్ళు మూస్తే మరణములే, రెప్పపాటిలో సాగేదే జీవితం అనే సాంగ్కి నేను డాన్స్ చేస్తాను నా స్కూల్లో ఫస్ట్ టైం. అండ్ చిన్నప్పుడు నేను ఫుల్ యాక్టివ్ ఉండి దూకేటోని అటు ఇటు. సో అప్పుడు మా మమ్మీ చెప్పేది నువ్వు హీరో అయినాక చేయాలి, ఇప్పుడు కాదు ఇలాంటి పనులు అని చెప్పేది. సో ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు అన్న నా సాంగ్ లాంచ్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ నందపాటి గారు ఫర్ రిలీజింగ్ దిస్ సినిమా ఆన్ థియేటర్స్. అండ్ అన్న నల్గొండ గద్దరన్న నువ్వు అసలు మామూలు కాదన్నా నువ్వు. అండ్ మా ఫాదర్ కనెక్ట్ చేసిన శివాజీ సార్తో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ.
అండ్ ఈటీవీ టీమ్కి అండ్ మా వేణు ఒడుగులు అన్న నా బలం అండ్ మా సాయి కంపేట్ అన్న మా డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా అందరు థియేటర్లో సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మనోజ్ అన్న అండ్ మనోజ్ అక్క ఎవరైనా, థ్యాంక్ యూ సో మచ్. అక్క మొట్టమొదటిగా అక్క మీకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయానా. మనం చాలా మూవీ ఆడియో ఫంక్షన్లో యాంకర్స్ చూస్తాం, వాళ్ళంతా అంటే వాళ్ళు ఒక మోడర్న్గా మాట్లాడతారు. మట్టి బిడ్డ ఏ నిర్వహణ మట్టిలో తెసిన మందిరంలో మా ముందు నిలబడి మన ఇంటి పక్కన ఏదో రామక్క లక్ష్మక్క మాట్లాడినట్టు మాట్లాడేవాక చాలా సంతోషం. మీలాంటి యాంకర్లు ఈరోజు మీ అందరూ ఉంది, మీ అది రావడం చాలా సంతోషం. మరీ ముఖ్యంగా రాజు విడ్స్ రాంబాయి ఈ మూవీ ఈ సాంగ్ రిలీజ్ ఫంక్షన్కి నన్ను పిలవడం, నేను రావడం, మీ మధ్యకి రావడం చాలా సంతోషం. మిట్టపల్లి సురేందర్ అన్న, వేణు ఒడుగులన్న మీరు అన్న మీరు రావాలి, ఎందుకంటే మీరు మట్టి గాయకులు, ఈ మట్టి ప్రేమను సినిమాని ఈ సాంగ్ లాంచింగ్ ఫంక్షన్ మీరు రావాలని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా నేను రావడం జరిగిందన్న. అదే మాదిరిగా మిట్టపల్లి సురేందర్ మరీ ముఖ్యంగా ఈ సాంగ్ రాసినటువంటి రైటర్ గురించి మాట్లాడితే, ఈ సింగర్ నేను కూడా ఒక సింగర్గా నేను చెప్తా ఉన్నా, పాట పాడితే సింగరే గుర్తుంటాడు, మిట్టపల్లి రాస్తే మాత్రం రైటర్ గుర్తుంటాడు అందరికీ. అదే మిట్టపల్లి స్పెషల్ అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మిట్టపల్లి ఈ సినిమాలో అన్ని పాటలు రాసిందని చెప్తా ఉన్నాం, చెప్తున్నారు. ఒక పాట ఇట్లుంటే ఇంకా అన్ని పాటలు ఎట్లుంటాయో అనిపిస్తా ఉంది నాకు, అన్ని బాగుంటాయి అనేటువంటి నమ్మకం మనకు ఉన్నదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదే మాదిరిగా సంగీత దర్శకులు మన సురేష్ బొబ్బిలి, పేరు చూస్తే బొబ్బిలి ఉంటుంది కానీ ఆయన పసిపాప మనసున్నోడు, మంచి మనసున్నటువంటి మిత్రుడు, నా తమ్ముడు. దీనికి సంగీత దర్శకుడిగా ఉండడం, ఆ సౌండ్ చూస్తుంటేనే నాకు అనిపిస్తుంది ఇంత మంచి సాంగ్ నాకు నేను పాడలేకపోయినా ఏంటి, నాకు నేను పాడితే బాగుండు అనేటువంటి పాట అనిపించింది. నా సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. వేణు ఒడుగులన్న అదే మాదిరిగా వేణు ఒడుగులన్న కూడా ఆనాడు విరాట పర్వం సినిమా నుంచి నేను చూస్తా ఉన్నా. ఈ రోజు ఈ కార్యక్రమానికి మీరు రావాలన్నప్పుడు మనస్ఫూర్తిగా వచ్చానా. ఏది ఏమైనప్పటికీ టీం వర్క్, వీళ్ళ పేర్లు బోస్ గారు తమ్ముడు కూడా చాలా ఫ్యాషన్ ఉన్నటువంటి సంగీత మన డైరెక్టర్ గారు. అదే మాదిరిగా నేను ఒక చిన్న లైన్ ఈ సినిమాలో నేను విన్నానా, ఆ కథ నేను ఆ లైన్ వినే అనుకున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిపోతుంది. ఎందుకంటే అది నేను కూడా చెప్పకూడదు, అంటే పేదవాళ్ళ ప్రేమల్లో అంటే అంటే ఈ హీరో హీరోయిన్ రాజు కానీ రాంబాయి కానీ వీళ్ళు ఏదో పెద్ద ధనవంతుల పిల్లలు, బంగ్లాల కోటల్లో ఉన్న పిల్లలు గారు. ఈ సినిమాలో ఇందిరమ్మ హౌజులలో పుట్టిన ఆ బజార్లో ఈ పక్క వీధిలో రాజు రాంబాయి బతికేవాళ్ళు. అయినా పేదవాళ్ళ ప్రేమలో కూడా తండ్రులు పిల్లోడికి సెటిల్ కాకపోతే నా బిడ్డ నేను ఇంత మంచి రాంబాయి నేను ఏనని చెప్పి ఆ తండ్రి అనడం అనేది జరిగింది అనిపిస్తుంది అన్న. నిజ జీవితంలో అది నాకు కూడా జరిగిందన్న. నేను చిన్నప్పుడు కారు డ్రైవర్గా ఉందని చెప్పేసి నాకు మామ వరుస ఉన్న వాళ్ళ నాకు పిల్లని ఇవ్వలే, అబ్బాయి ఏం చేస్తుంటే డ్రైవర్కి ఏమి ఇస్తామని అనుకున్నారు. కానీ ఈ రోజుల్లో నేను టాప్ పొజిషన్కి వచ్చినప్పుడు అరే నేను మిస్ అయినా, ఇట్లాంటి మిస్ అయినా, ఇంత గొప్ప గాయకుని మిస్ అయినా అని అనుకుంటాడు. ఏదో ఒక రోజు మన రాజుని చూసి కూడా అలా మామ అట్లా అనుకునే రోజు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ. అదే మాదిరిగా మన మంచి మనోజ్ అన్న ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది. కొంతమందికి మంచు ఒక పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ హస్తం ఉంటుంది, అది ఆ స్త్రీనే మన మౌనిక మన మధ్య ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కొంతమందికి ఎందుకు వస్తుందో కానీ లేటెస్ట్గా వస్తుంది అన్నకు కూడా ఇప్పుడు. ఎందుకంటే తెలుగు ప్రజలందరూ కూడా ఈనాటి యూత్, మా ఇంట్లో నా బిడ్డలు ఇద్దరు ఉంటారు, అన్న ఈరోజు నాన్న ఈరోజు మన మంచి మనోజ్ అన్న వస్తుండే ఈ ఫంక్షన్కి నువ్వు తొందరగా అని చెప్పారు, కానీ నేను ముందే వచ్చింది అన్న లేటుగా వచ్చాడు. అది చాలా సంతోషం. మరి మౌనిక కూడా మీ జంట చాలా సూపర్ నాన్న, చాలా సూపర్. మరి ఎంతో, ఎందుకంటే పాడతా మనోజ్ అన్న గురించి చెప్పితే మౌనిక కంట్లో కన్నీళ్లు ఒలికిపోయినాయి. ఇట్లా ఉండాలి ప్రేమ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ప్రేమ అంటే ఇట్లా ఉండాలి. మనోజ్ అన్న నువ్వు చాలా అదృష్టవంతుడు అన్నా, మౌనిక దొరకడం మీకు ఇద్దరికి కూడా ఒకసారి గుర్తు చేస్తూ. ఈ సినిమాలో మిట్టపల్లి సురేందర్ అన్న ప్రతి లైన్ కూడా అందరు రాస్తారు, కానీ పేపర్ చూడకుండా పాట మొత్తం పాడి వినిపించాడు. అది మనవాడి దమ్ము, మన మిట్టపల్లి సురేందర్ అంటే అది అని కూడా ఈ సందర్భంగా మన మీడియేటర్ తమ్ముడు కూడా
ఎన్నో ఇట్లున్నాయి. నాకే తెలియదు, నేను చాలా సినిమాల పట్ల కొంచెం చాలా తక్కువ అవగాహన ఉంటుంది. నాకే తెలియదు అన్ని ఇట్లున్నాయి. ఇట్లన్నీ నేను వింటుంటే ఇంత గొప్పవాడు మనోడు సురేష్ బొబ్బిలి అంటే అనుకున్నా. అదే మాదిరిగా పేరు పేరున పెద్దలందరికీ, పత్రికా విలేకరులందరికీ, వచ్చినటువంటి ఆడియన్స్ అన్నలకు తమ్ముళ్ళందరికీ పాట అంటే నేను ఏం పాటను పడాలి? ఈ సినిమాలో ఒక చిన్న హుక్ లైన్ ఒకటి మంచి ఉంటుంది. రాంబాయి నీ మీద నాకు మనసాయనే సౌండ్. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, నదిలోనా నిన్ను వీడిపోని నీడనైతనే. ఇంత గొప్ప పాట నాకు అనిపిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో. అన్న అంటే చాలా ఇష్టం. మమ్మల్ని ఇద్దరిని ఒక దగ్గర చూస్తే చాలా మంది ట్విన్స్ అనుకుంటారు. మేము ఫారిన్ అటు ఇటు పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో అందరు ఈయనని నువ్వు సురేంద్ర అన్న అని అడుగుతారు, నన్ను నువ్వు నర్సిరెడ్డి అన్న అని అడుగుతారు. అంత ఇష్టం అన్న నాకు. అన్న ఇంత పెద్ద లెజెండరీ సింగర్ అయి ఉండి మేము అడగంగానే మా కోసం ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ అన్నను అందరం అభినందించాలి. కాబట్టి పాడుతున్నంతసేపు చప్పట్లు కొట్టున్నాను అన్న కోసం. ఇంతకంటే నేను ఏమి ఇవ్వలేను అన్న నీకు. థ్యాంక్ యూ. నాకు ఎందుకంటే గొప్ప గొప్ప పాటల్ని సమాజానికి ఇచ్చిన గొప్పవాడు. ఓకే, నాకు ఎందుకంటే ఇందులో లైన్ చాలా అద్భుతం. నాకు తెలిసి 2025లో ఏ ఆటోలో చూసినా, ఏ ట్రాక్టర్లో చూసినా, ఎక్కడ చూసినా ఇదే పాట ఉంటుంది. ఇదే కాదు, 5 నుంచి 30 వరకు 5 ఏళ్ళు ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే అంత హిట్ కాంబినేషన్ ఇక్కడ ఉన్నారు. మన రాంబాయ్ కానీ, మన రాజు కానీ, అన్న పెద్దలు శివాజీ అన్న కానీ, ఇంకా పేరుని దయచేసి, నాకు కొంచెం పేర్లు చాలా మంది తక్కువ తెలుసు, మీరు వేరే అనుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, రాంబాయి రాంబాయి నీ మీద నాకు మనసాయనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, నదిలోనా నిన్ను వీడిపోని నీడనైతనే. నదిలోనా నిన్ను వీడిపోని నీడనైతనే. అంటే ఇది పేద ప్రేమ, అంటే 2 ఇందిరమ్మ ఇండ్ల మధ్యన కలిగిన లవ్ స్టోరీ. పేద ప్రేమ చాలా పవిత్రంగా ఉంటుంది, మీకు తెలుసు. ఇంకోటి నేను చెప్తాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఎ లాట్. చూసినావా మా అన్న మనసు ఎంత పెద్దదో, మోదాలు వదిలేనే పంపిస్తుంది. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడ ఉండడం. థ్యాంక్ యూ ఈటీవీ సంస్థకి, నితిన్ గారికి, సాయి గారికి. ఇది చాలా స్పెషల్ మూమెంట్ నాకు, మనోజ్ గారికి. ఇంత మీనింగ్ఫుల్ సాంగ్, ఇంత ఒక మనసుని కదిలించే సాంగ్ మా ఇద్దరి చేతిలో లాంచ్ చేయడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్. ఇంత మీనింగ్ఫుల్ ఒక స్క్రిప్ట్ ఎంచుకొని ప్రజల్లోకి తీసుకురావడం అనేది నితిన్ గారు, అగైన్ kudos to you and good luck. May you make many more meaningful films. And I'd like to congratulate ETV Win also. And andarki thank you. మనోజ్ గారు అలా అవునయ్య, మాట్లాడక ముందు ఒక్కసారి రాంబాయి కోసం పాట పాడను. మీ రాంబాయి కోసం, మీ రాంబాయి కోసం. ఇప్పుడే అందరూ పాట బాగుంది అంటున్నారు. అది బాగుందన్నా. లాస్ట్ లో పాడతాడు. తమ్ముడు అందరు నమస్కారం. ఎలుగు మామూడా ఉండు. అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. కాకపోతే లాస్ట్లో అన్న స్పీచ్ అయింది కాబట్టి ఆడి నుంచి మొదలు పెడదాం. అన్న, ఈ ప్రపంచంలో గొప్ప పేద డిఫరెన్స్, క్యాస్టా, రిలీజనా లేనిది ఒక ప్రేమ ఒకటే. దాన్ని కూడా ఒక సెక్షన్లో పడే కదా. ప్రేమ అద్దరిది.
ఇందిరమ్మ ఇంట్లో పుట్టినా, ఇందిరాగాంధీ ఇంట్లో పుట్టినా కూడా ప్రేమ పడితే ఇంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్కి కంగ్రాచులేషన్స్. లిటిల్ హార్ట్స్ అలాగే ఎన్నో కొత్త కొత్త మూవీస్తో అండ్ షోస్తో ముందుకు వస్తున్నారు. అండ్ నా జర్నీ, నా 2.0 ఇంత గొప్ప మనుషుల మధ్యన స్టార్ట్ అయింది ఉస్తాద్ అనే షోతో. థ్యాంక్ యూ సార్. అండ్ దానివల్లే నాకు ఈరోజు మిరాయి రిజల్ట్ కానీ, బైరూన్లో పేరు రావడం కానీ ప్రతి ఒక్కటి ఐ థింక్ మీరందరూ ఒక మంచి మనసుతో నేను నిలబడాలని ఆ రోజు నన్ను అంటుంది నిలబడారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మీకు, సాయి గారికి. ఐ లవ్ యూ. అండ్ ఇలాగే గొప్ప గొప్ప సినిమాలు మీరు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఈ సినిమాకి నితిన్ గారు, సాయి గారు, మొత్తం టీము ఎంత కష్టపడారో తెలుసండి. దాదాపు 2 years నుంచి స్టోరీలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ. ఇది ఒక పల్లెటూరులో జరిగిన ఒక జరగకూడదని ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ లిటిల్ హార్ట్స్ అని ఎంత హ్యాపీ, ఒక స్మాల్ లైట్ హార్టెడ్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసుకొచ్చారో, అలాగే ఇది కూడా అలాగే లైట్ మూమెంట్స్ వెళ్తూ ఒక హెవీ ఎమోషన్ ఉన్న మూవీ. అండ్ అది నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే దీని గురించి, ఆ పాయింట్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, పెద్ద విజయం అవుతుంది, అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ సక్సెస్ మీట్కి వచ్చి నేను ఈ ఇష్యూ మీద చాలా మాట్లాడాలనుకుంటున్నాను. ఆ రోజు వచ్చి మాట్లాడతాను. అండ్ ప్రొడ్యూసర్స్ గారికి, ప్రతి ఒక్కరికి, నందిపాటి గారికి, బన్నీవాస్ గారికి, ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, లిరిక్స్ గారికి, ప్రతి ఒక్కరికి సారీ పేరు నా తమ్ముడు. ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాగే తీసావు నువ్వు ఏమ్మా. యూ ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా పేర్లు మర్చిపోయింటే సారీ. శివాజీ అన్న, లవ్ యూ. గుడ్ టు సీ యూ. ఫైనల్గా చెప్పాలంటే ఈ సాంగ్లో ఒక లిరిక్ ఉంది. పాడతారు. రాజా లేకపోయినా చూసుకుంటారు అన్నట్టు, నేను కూడా మౌనికాని ఫస్ట్ కలిసినప్పుడు ఒకరోజు మాట ఇచ్చాను. నాకు అందరూ అనుకుంటున్నారు రాజ్యాలు ఏవి లేవు, నేను ఒక్కడనే ఉన్నాను. అండ్ సినిమాలు కూడా చేయట్లేదు ఇప్పుడు, కానీ ఖచ్చితంగా చేస్తాను. పని అయితే చేస్తాను, కష్టమైనా పడతాను, ఒకరు మోసం చేయను, జీవితాంతం నేను చూసుకుంటాను, నన్ను నమ్ముంటావా అన్నాను. ఈరోజు ఒకటికి అలాగే నమ్ముంది. థ్యాంక్ యూ. జీవితాంతం ఉంటుందని కోరుతుందా. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం నిలబడాలి. అది ఎవరైనా సరే, అది మన కోసం మనల్ని నమ్ముకొని, ఒక ఫ్రెండ్ అయినా, ఒక బ్రదర్ అయినా, వైఫ్ అయినా, ఎవరైనా నమ్ముకొని వచ్చారంటే జీవితంలో ఎంతో కష్టం చూసుకొని ఒకరు నమ్ముకొని ఆదుకుంటారని వస్తారు. అలాంటి వాళ్ళు చేయని వదలకండి జీవితంలో. శివుడు ఎక్కడో ఉండడు. అహం బ్రహ్మాస్మి అనే సినిమా తీయాలనుకుంది, అదే చెప్దాం అనుకున్నాను. దేవుడు ఎక్కడ ఉండడండి, ఒకరి కోసం నిలబడినప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి, మీరే దేవుడిలాగా మారుతారు. ప్రాణం ఉంటేనే శివ, ప్రాణం లేకపోతే శవ. సో ఆ శివుడు యాక్టివేట్ అవ్వాలంటే 10 మంది కోసం నిలబడండి. అండ్ అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది. అండ్ ఒక ప్రేమ కథని అన్యాయంగా 10 మంది కలిసి దాన్ని తొక్కేసి ఒక ఊరు కలిసి బయటికి రానికుండా ఒక కథని ఆపారంటే అది మీకు తెలిసి ఎంత దారుణమైన విషయమో. ఈరోజు అలాంటి పాయింట్ నిజంగా డైరెక్టర్ గారు మీరు ఈ పాయింట్ తీసుకొచ్చి చెప్పారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు డెఫినెట్గా ఊరు నుంచి నాకు తెలుసు, దీని తర్వాత చాలా బెదిరింపు కార్లు ఇవన్నీ వస్తాయి. ఆ రోజు ఈ అన్న ఉన్నాడని మర్చిపోకండి. ఐ విల్ బి దేర్ ఫర్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. అండ్ ప్రతి ఒక్కరికి, ప్రెస్కి, మీడియాకి, సోషల్ మీడియా ఉన్న టీమ్స్కి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ తప్పకుండా మంచి రేటింగ్ ఇవ్వండి. మీది 5 రేటింగ్ అంటే 10 ఇవ్వండి, 10 అంటే 20 ఇవ్వండి. ఏదో వచ్చేసి గొప్ప విజయం చేసేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఇలాంటి స్టోరీ పాటట సార్ రంబాయి నీ మీద నాకు ప్రేమ, రామాయి నీ మీద నాకు మనసాయనే అన్న పాడు. నీ తర్వాత నేను పాడితే బిస్కెట్ ఆయనే. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. మంచి సినిమా.